హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే కిచెన్లో ఉన్నా. కిచెన్లో ఎందుకంటే ఈరోజు అయితే ఒక మంచి స్పెషల్ రైస్ అయితే రెడీ చేద్దామని అయితే నేను రెడీ అయ్యాను. సో ఆ స్పెషల్ రైస్ రెడీ చేయడానికి ప్రాసెస్లోనే మీకు అర్థమవుతుంది ఏంటి ఇది రైస్ అనేది. సో రండి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇవి మనం రెడీ చేయాలనుకున్న రైస్ కోసం కావాల్సిన ఐటమ్స్. ముందుగా సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, సో అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, సన్న కట్ చేసుకున్న కొత్తిమీర, దాంతోపాటు క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్న గింజలు, దాంతోపాటు సన్న కట్ చేసుకున్న బీన్స్, ఆవాలు, సాల్ట్, ఆయిల్, సో ఆరబెట్టుకున్న వైట్ రైస్. సో ఇవి మనం ఫ్రైడ్ రైస్ కోసం రెడీ చేసుకున్న ఐటమ్స్. సో ఇవంతా రెడీ చేసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలో రండి చూద్దాం. ఒక బాయిల్ పెట్టుకొని ఆ బాయిల్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. సో వేసుకున్న ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. దానిపైన అలాగే కరివేపాకు, కారం సరిపడా పచ్చిమిరపకాయలు, అవైతే కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత కొద్దిగా క్యాప్సికమ్, దాంతోపాటు అయితే కొద్దిగా క్యారెట్, దాంతోపాటు కొద్దిగా బీన్స్. సో ఇవన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని కొద్దిగా సరిపడా కొద్దిసేపు అయితే బాయిల్ చేయాలి. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కొద్దిసేపు ఆయిల్లో బాయిల్ అయిన తర్వాత సో ఈ స్వీట్ కార్న్ గింజలు అయితే కూడా కొద్దిగా అందులో వేసుకునేయాలి. వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఇంకోటి గమనించారో లేదో, ఇక్కడ మనం వేసుకునే వెజిటేబుల్స్ అన్ని కూడా హెల్త్కి చాలా మంచిది. సో అందుకనే చాలా న్యాచురల్గా చేస్తున్నాను ఈరోజు అయితే నేను. సో మీరు కూడా ట్రై చేయండి, సూపర్ అయితే సూపర్ వస్తుంది. సో వేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లో బాగా బాయిల్ అయిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా అయితే వేసుకునేది ఇప్పుడే. సో అప్పుడే మనకు వెజిటేబుల్స్ అన్నిటి కూడా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా గరం మసాలా సరిపడా, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా చికెన్ మసాలా అయితే కూడా నేను వేస్తున్నాను. సో వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వాలి అది కూడాను. సో ఎందుకంటే ముందుగా వేస్తున్నానంటే, సో ఇప్పుడు వేస్తేనే అవి వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటి కూడా ఉప్పు కారం అయితే బాగా దట్టుతుంది. సో లేకపోతే బాగుండదు టేస్ట్. సో మీరు కూడా ముందుగానే వేసుకునేయండి. సో బాగా అయితే బాయిల్ అయిపోయినాయి. వావ్, ఇంకా రైసే వేయలేదు, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. అయితే మనం ముందుగా ఆరబెట్టుకున్న వైట్ రైస్ని అయితే అందులో వేసుకునేది. వావ్, యమ్మీ. సో నాకైతే అట్లనే వేసుకుని తినేద్దామా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఏమో తెలియదు, నాకు లైవ్లో అయితే చూస్తుంటే. వావ్. సో వైట్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి కొంచెం. సో
సో కొద్దిసేపు బాగా ఇలా కలుపుకోవాలి. సో వేసిన వైట్ రైస్ అన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోవాలి. సో వీటితో పాటు మీకు కావాలంటే సోయా సాస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అవేది యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను చాలా న్యాచురల్గా చేస్తున్నాను కాబట్టి ఇంటి కోసము. రెడీ అయిపోయింది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యమ్మీ స్పెషల్ ఫ్రైడ్ రైస్. ఇదిగో స్పెషల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా, చూడగానే నోరు ఊరిపోతుంది. నాకైతే మీకు ఎలా అనిపిస్తుందేమో నాకైతే అర్థం కాలేదు. సో ఫస్ట్ అయితే మా వైఫ్ టేస్ట్ చేస్తారంట. సో మా సైలెంట్గా తింటా ఉన్నావు, ఎలా ఉందో చెప్పు మా ప్రేక్షకులకి, వెయిటింగ్ వాళ్ళ టేస్ట్ కోసం. సూపర్ అండి హస్బెండ్ గారు.